శ్రీలీల తెలుగులో లాస్ట్ ఇయర్ వరకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. కానీ ఇప్పుడు సీన్ మారింది. అయినా సరే ఇప్పుడిప్పుడే ఛాన్స్లు దక్కించుకుంటూ పికప్ అవ్వడానికి ట్రై చేస్తోంది. సరిగ్గా ఇలాంటి టైంలో పుష్ప 2లో స్పెషల్ సాంగ్తో ఆడియన్స్ ముందుకు వస్తోంది. మరి ఈ ఐటమ్ నెంబర్ శ్రీలీల కెరీర్కి ప్లస్సా మైనసా? బేసిక్గా కన్నడ అయినా తెలుగులో టాప్ హీరోలతో సినిమాలు చేసి టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్ అయింది శ్రీలీల. అయితే ఇదంతా గుంటూరు కారం వరకే. ఈ సంవత్సరం జనవరిలో రిలీజ్ అయిన గుంటూరు కారం తర్వాత శ్రీలీల ఏ సినిమా చేయలేదు. అయితే మళ్లీ బిజీ అవుతుంది. రాబిన్ హుడ్ సినిమాలో హీరోయిన్ గా రష్మిక ప్లేస్ లోకొచ్చిన శ్రీలీల డిసెంబర్ 20న ఈ సినిమా రిలీజ్ తో మరోసారి ఆడియన్స్ ముందుకొస్తుంది. పుష్ప 2లో శ్రీలీల ఐటమ్ నంబర్ చేస్తుంది. కిసిక్కు అనే క్రేజీ డాన్స్ నంబర్ కి అల్లు అర్జున్ తో కలిసి స్టెప్పులైపోతుంది శ్రీలీల. ఇప్పటికే ఈ పాటకు సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్ పాట మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తుంది. ఈ పాట ఈ ఆదివారం చెన్నైలో జరిగే ఈవెంట్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతుంది టీం. అల్లు అర్జున్, సుకుమార్ లాంటి క్రేజీ కాంబినేషన్ లో పుష్ప 2 లాంటి సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడం ప్రస్తుతం శ్రీలీల కెరియర్ కి ప్లస్సా మైనస్సా అంటూ చర్చ మొదలైంది. శ్రీలీల ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ అయినా ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. వరుసగా వచ్చిన ఫ్లాప్స్ తో ఛాన్సులే లేకుండా పోయాయి శ్రీలీలకి. రాబిన్ హుడ్ లో కూడా రష్మిక విత్డ్రా అయ్యింది కాబట్టి శ్రీలీలకి ఛాన్స్ వచ్చింది. మరోవైపు రవితేజ కూడా ధమాకాలో శ్రీలీల కాంబినేషన్ హిట్ అయింది కాబట్టి తన 75వ మూవీలో శ్రీలీలను తీసుకున్నారని టాక్. కెరియర్ ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న టైంలో స్పెషల్ సాంగ్ చేయడం ప్లస్ అని కొంతమంది అంటుంటే, అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి స్పెషల్ సాంగ్ తో మైలేజ్ వస్తుందని ఫ్యాన్స్ అంటుంటే, నిజానికి స్పెషల్ సాంగ్స్ కెరియర్ దాదాపు అయ్యే టైంలో పెద్దగా ఛాన్సులు లేని టైంలో చేస్తారని, దీంతో క్రేజ్ తగ్గిపోతుందని, స్పెషల్ సాంగ్స్ కే పరిమితం చేస్తారని మరికొందరు వాదిస్తున్నారు. మరి కిసిక్కు శ్రీలీల కెరియర్ కి ప్లస్ అయి కొన్ని సినిమాలు తెస్తుందా, లేక ఐటమ్ సాంగ్ అని అవకాశాలకు దూరంగా పెడుతుందా అన్నది వెయిట్ చేసి చూడాల్సిందే.